ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ అయితే చేసుకుందాము. చికెన్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. చూడండి, చికెను, కొత్తిమీర, పుదీనా, చికెన్ మసాలా, సాల్టు, ధనియాల పొడి, కారము, ఉల్లిపాయ, టమాటో, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను. చూడండి, అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, అందులో ఉల్లిపాయ ముక్కలు, నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్న పెద్దది, సన్నగా కట్ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకుందాము. నేనైతే అల్లం వెల్లుల్లి అయితే రోట్లోనే ఫ్రెష్గా దంచి అయితే వేసుకుందాం అనేసి దంచి పెట్టాను సైడ్కు. చూడండి, ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి అయితే అందులో వేసేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, అల్లం వెల్లుల్లి కానీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రై అవుతున్నాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. అయితే బాగా మాగిన టమాటా అయితే సన్నగా కట్ చేసుకున్నాను, అందులో వేసేసుకుందాము. టమాటా వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని బాగా మెత్తగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూద్దాము. ఫ్రై అయితే అయింది కదా. నేనైతే చికెన్ అయితే 1/2 kg తీసుకున్నాను. బాగా కడిగి ఇలా గిన్నెలో అయితే తీసుకున్నాను. ఇప్పుడు కడిగిన చికెన్ అందులో వేసేసుకుందాము. అందులోనే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, కొద్దిగా అంత పసుపు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మనం చికెన్ వండేటప్పుడు. సాల్ట్, పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనం సాల్ట్ ఇలా పసుపు వేసి బాగా కలబెట్టుకొనేసి ఒక 5 నిమిషాలు అలానే సిమ్లో పెట్టేసుకున్నామంటే సన్నని మంట మీద బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం మూత చూద్దాము. చూడండి, బాగా ఫ్రై అయింది. అందులోని మనము తగినంత కారం వేసుకున్నాను నేనైతే. అందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడరు, కారం వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకుందాము. అయితే అందులో సాల్ట్ వేసాం కదా, పసుపు, అందులో చికెన్లో వచ్చిన నూనె నీళ్ళల్లోనే ఇలా మసాలా అయితే వేసుకున్నాను. అందులోనే ఒక 2 టీ స్పూన్లంత పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనము ఎందులోకైనా, బిర్యానీలోకైనా వేస్తాం, చికెన్లోకైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకున్నాను. బాగా గట్టిగా అయింది కదా. చూడండి, ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనం ఇప్పుడు కొద్దిగానే వాటర్ అయితే వేద్దాము. అయితే చూడండి, 1 టీ గ్లాసు దాని వాటర్ అయితే వేసాను. అందులోనే పుదీనా వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత చికెన్ ఉడకబెడితే బాగా మెత్తగా ఉడికిపోతుంది. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అంతసేపు ఉడకబెట్టుకుందాము. మూత పెట్టేసాం కదా, ఒక 2-3 నిమిషాలు అంత చూడండి, బాగా ఉడికింది. ఆయిల్ అనేది పైన తేలుతుందంటే బాగా ఉడికిందని. చికెన్ అయితే ఒకసారి కలుపుకుందాము. చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం అందులో చికెన్ మసాలా అయితే వేసుకుందాము. చికెన్ మసాలా అనేది వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఉడికితే చాలా బాగుంటుంది. వెంటనే మనం స్టవ్ ఆపేయకుండా. చూడండి, బాగా చిక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనమైతే కొత్తిమీర అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, కొత్తిమీర అయితే వేసేద్దాము. స్టవ్ ఆపేసుకుందాము.
చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ అయితే. అలాగే ఈ సింపుల్గా ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.